పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఒక రకంగా అదృష్టం ఉంది. సో ఎందుకంటే మీకు అన్ని వేళల్లో కూడా గ్రామస్తులందరూ కూడా మీకు కావాల్సిన వసతులన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితి కొన్ని గ్రామాల్లో ఉంటుంది. సో అలాంటి గ్రామాల్లో మాంగోటి కూడా ఒకటి. ఇక్కడ అనేక మంది ఒకరిద్దరు కాకుండా గ్రామంలో చాలామంది కూడా పాఠశాలలో ఉన్న విద్యార్థులకి ఏమైనా సమస్యలు తీసుకోవడం కోసం ముందుకు రావడం, వాళ్ళకు కావాల్సిన వసతులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాళ్ళకు కావాల్సిన వసతులన్నీ కూడా కల్పించడానికి పాఠశాల విద్వాంసారిని స్కూల్లో కొత్తగా అపాయింట్ అయిన రోజు ఫస్ట్గా నేను గ్రౌండ్లో ఎంటర్ అయినప్పుడు ఈ చెట్లు లేవు, కాంపౌండ్ లేవు, అప్పటికే పరిచయం. నేను మాందోడికి రావడం వల్ల నాకు తెలిసినటువంటి ఏంటంటే అప్పట్లో అట్లా సార్ అందరే జూనియర్ హాస్టల్ నేనప్పుడు కలిసిపోయి చేసిన 4 నెలలు 5 నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా 2 సార్ ఇక్కడే పని 2005లో సార్ 2006 ఇక్కడ నుంచి నాకు సార్ జపాల కలెక్టర్ ఆఫీస్లో సో మాకు సార్ అప్పటి నుంచి కూడా సార్ వాళ్ళ ఫాదరు ఆదర్శూరు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు. ఇలా నాన్న టీచర్ ఇక్కడ నర్సులో పనిచేసాను. సార్ వాళ్ళు నర్సులో ఇక్కడే గ్రామంలో అదే స్కూల్లో అవుతున్నారు. పిల్లలకు అప్పుడే ప్రోత్సహించారు. సార్ యొక్క ప్రత్యేకత మన నాన్న గురించి ఇప్పుడు కూడా నాన్నకు ప్రేమతో అవార్డ్స్ల మీద చాలా అభిమానం. చాలామంది తల్లిదండ్రులకు పిల్లలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. కానీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని వాళ్ళ అభిమానాన్ని చాటుకునేటటువంటి సందర్భాలు చాలా తక్కువ. గడ్డదారు లాంటి వ్యక్తిత్వము చాలా తక్కువగా ఉంటుందే కాదు చెప్పే సారు ఉదాహరణ కోరుకుంటూ కూడా ఏదైనా కానీ సిద్ధంగా ఉంటూ పిల్లల కోసము, స్కూల్ కోసము, స్కూల్ పిల్లల కోసము సామాజిక సేవలో సేవా కార్యక్రమాలు సార్ యొక్క ప్రత్యేక లక్షణం. సారు సాహిత్యంలో చాలా అభిరుచి ఎక్కువ వచ్చింది. జోక్స్, తర్వాత కవితలు రాయడము, పాటలు. ఇప్పుడంటే మనకు సెల్ ఫోన్లు వచ్చినాయి. మనం ఎవరో పాటలు రేడియోలో వింటలే మన పాటలు. ఈ పీరియడ్ కాదు, మా పీరియడ్లో అది ఎక్కువగా 2005 అంతకుముందు 2005 దగ్గర అప్పట్లో మనకి సెల్ ఫోన్ లేవు. అప్పుడు పాటలు వినేటోళ్ళం కాదు, చేతిలో సెల్ ఫోన్ లేదు. ఇప్పుడు అన్ని రకాల పాటలు విన్నప్పుడు అప్పుడు ఎఫ్ఎం రేడియోలో వివిధ భారతి ఎఫ్ఎం రేడియో. ప్రతిరోజు అస్లాం షరీఫ్ సార్ పేరు రాని రోజు అనేది ఉండదు. సార్తో పాటు సార్ మిత్రులు కూడా అస్లాం మీరు కోరిన శ్రోతలు, మీరు పాటలు కొన్నటువంటి శ్రోతల పేరులో కంపల్సరీ ఒక పాటలు సార్ కోరుతాడు. దాంట్లో వాళ్ళ మిత్రుల పేర్లు కూడా ఉంటాయి, వాళ్ళ కుటుంబంలో పేర్లు కూడా వేస్తారు. వాళ్ళ కుటుంబంలో ఉన్న మిత్రుల పేర్లన్నీ కూడా సార్ చాలా పుస్తకాలు కూడా రాశారు, కవితల పుస్తకాలు కూడా రాశారు. సార్ సామాజిక సేవలు ఇలాంటి సేవలు చాలా ఉన్నటువంటి మన మాందోడి పాఠశాలకు
అందరికీ సార్ వాళ్ళ నాన్న యొక్క ఈరోజు సందర్భంగా వీళ్ళందరూ కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో 3 రోజుల నుంచి సారు కలవడం జరిగింది. సార్ ఇట్లా కార్యక్రమాలు ఏర్పాటు చేయండి, పిల్లలకి అందరూ కూడా ప్రోత్సాహకాలు కొద్దిగా ఇవ్వాలనేటటువంటి నిజంగా మీకు ఈ గ్రామంలో చాలామంది వ్యక్తులు ఉదాహరణగా పిల్లలకి ఇవ్వాలనేటువంటి మనస్తత్వం చాలామంది విద్యార్థులు చాలా అదృష్టవంతులు. మొన్న కూడా చేసిన మనం 15 ఆగస్టుకి 15 ఆగస్టు వాళ్ళకి ప్రోత్సాహకాలు ఉన్నాయి లేదా ఇస్తున్నారు కదా, ప్రోత్సాహకాలు ఉన్నాయి. కానీ మనము మోటివేట్ కావాలి, దాన్ని స్పందించాలి. మనం కూడా ఆ స్థాయికి చేరాలి. క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. పద్ధతి ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఒక సిస్టమేటిక్గా మన జీవితం అనేటటువంటిది ఒక క్రమ పద్ధతిలో నడిచినప్పుడు మనం చేసేటటువంటి పనులు ఎప్పుడు కూడా విజయవంతంగానే ఉంటుంది. మనం చేసే పనులు సక్రమంగా లేనప్పుడు అన్ని ఆటంకాలే వస్తాయి, అపజయాలే ఎక్కువ అవుతాయి. కానీ మనం ప్రతి దాంట్లో కూడా విజయం పొందాలంటే ఎట్లుండాలో మనం ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోవాలి. ఏ పని అయినా కానీ మంచిగా చదివితే 20కి 20 మార్కులు వస్తాయి. వస్తాయా రావా? ఎవరైనా తెస్తున్నారా 20కి 20 మార్కులు యాడ్ చేస్తుందంటే? తెస్తున్నారా ఎవరైనా? ఎంతమంది వచ్చినాయి? ఇప్పుడు ఫార్మేటివ్ 20కి 20 వచ్చిన వాళ్ళు ఆ సబ్జెక్ట్ అయినా కాదు, అన్ని సబ్జెక్టులు ఉన్నాయి అదైనా. కానీ 20కి 20 ఎంతమందికి వచ్చినారు చెప్పండి? వచ్చినా 20కి 20కి ఒక సబ్జెక్ట్ వచ్చినా పర్వాలేదు, అన్నింటిలో అని కాదు. వచ్చినాయా లేదా? ఎట్లా వచ్చినాయి మళ్ళీ మీకు? ఓకే డౌట్ ఏమైనా మంత్రాలు పెట్టుకొచ్చినారా? మీకు చదువుతున్నారు మన మిగతాలకు ఎందుకు రాలే? మీకు ఆసారం చెప్తున్నామంటే మిగతా కూడా ఆసారంలో చెప్పింది. మళ్ళీ కొందరికి 20 తెస్తున్నారు, కొందరికి 20 తీసుకురానికి శాతం లేదు. 20 కాదు లాస్ట్ 2 మార్కులు కూడా రావు, అవునా కదా? మళ్ళీ ఏంది మళ్ళీ 20 తెచ్చిన వాళ్ళకు 2 మార్కులు తెచ్చిన వాళ్ళకి తేడా ఏంది? ఆలోచన చేయాలి. అంటే మనలో లోపం ఉంది అక్కడ. ఎవరిలో లోపం అది? 20 మార్కులు తెచ్చిన వాళ్ళకు 2 మార్కులు తెచ్చిన వాళ్ళకు పోల్చుకుంటే ఎంత తేడా అయిపోయి? 2 కూడా రావు. మనకు 4 తెచ్చిన వాళ్ళు కూడా ఉంటారు హీరోలు, లేదా ఏది 1 మార్కు ఏది కూడా వస్తాడో వాడు ఏముండదు కాదు, 0 మార్కు. మరి ఈ కారణం ఏంటి? మనం కరెక్ట్గా స్పందించడం లేదు, మనం చేసే ప్రయత్నాలు సరిగా లేవు, మనం ఏదైనటువంటి చేసేటటువంటి పనిలో విజయం సాధించలేకపోతున్నామంటే మనం చేసే ప్రయత్నాల్లో వైఫల్యాలు ఉన్నాయన్నట్టు. అది అందువరకు మనం చేసేటటువంటి పని నిబద్ధతతో క్రమశిక్షణతో చేసి దేనిపైనా కానీ విజయం సాధించవచ్చు. ఆ విజయాలు సాధించి మన గ్రామస్తులు మీ మీద అభిమానంతో ప్రేమతో ఇచ్చేటటువంటి ప్రోత్సాహాలను తీసుకునేటటువంటి స్థితిలోకి ఎరాలి. మనం పోటీతత్వం అనేది ఉండాలి. చదువులో పోటీతత్వం ఉండాలి, మిగతా విషయాల్లో పోటీతత్వం ఉండకూడదు. ఒక్కోడు మంచి డ్రెస్ వేసుకుంటే వాడిని చూసి జలసి పొందడం కాదు, వాడి డ్రెస్ బాగుంది నా డ్రెస్ బాగాలేదని మన దీంట్లో పోటీ పడతాం. వాడు జీన్స్ ప్యాంట్ వేసుకుంటే నేను జీన్స్ ప్యాంట్ వేసుకోవాలి, వాడు మంచి కలర్ షర్ట్ టీషర్ట్ వేసుకుంటే నేను కూడా టీషర్ట్ తెచ్చుకోవాలి, కలర్ టీషర్ట్ మంచిగా. స్టైళ్ళ మీద మనం స్టైల్ చేయనికమైతే పోటీ పడుతున్నాం. మనం పక్కోడు ఎట్లా స్టైల్గా ఉన్నాడు, పక్క అమ్మాయి ఎట్లా స్టైల్గా ఉంది, ఎట్లా డ్రెస్సులు వేస్తుంది, దాంట్లో పోల్చుకుంటాం బాగా, అంతేనే కదా న్యాచురల్గా. కానీ చదువులో మాత్రం అదేలా ఏముండవు. పక్కోడు బాగా నేను చదవాలనేది ఉండదు, పక్కోడు స్టైల్గా ఉంటే మనం కూడా స్టైల్ ఉండాలని అనుకరిస్తున్నాం, మంచిదే. కానీ దేంట్లో ఉండాలో మనకు పోటీతత్వం అనేది అది ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం కాదు. చదువులో పోటీతత్వం ఉంటే దాన్ని మీకు పై స్థాయికి చేరుస్తాము. కానీ వేరే విషయాల్లో పోటీతత్వం ఉంటే అది మిమ్మల్ని కింది స్థాయికి చేస్తాం. దాని నుంచి లాభం ఉండదు మనకు. దాని నుంచి మనం సమస్యలే సృష్టించుకుంటున్నట్టే, దాని నుంచి సమస్యలే మొదలవుతాయి, దాని నుంచి ప్రయోజనాలు అయితే ఏముండవు. వాటి చదువు విషయంలో ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వాన్ని ఏర్పరచుకుంటే మనం చాలా విషయాలను మనం సాధించుకోవచ్చు, మన జీవితాన్ని కూడా సార్థకం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రోత్సాహకాలు అనేటటువంటి మనకు దాతలు ఉదారంగా మనకు చాలా రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి ఈ గ్రామంలో సార్ మనకి ఈ గ్రామంలో లేకున్నా ఈ గ్రామంలో ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి ఒక అభిమానము, ఈ పరిసరాల్లో ఉండిపోయినటువంటి అభిమానం, వాళ్ళ మిత్రులు ఉన్నారు,
క్లాస్మేట్స్ సార్ శిష్యుడు టైప్లో వీళ్ళందరూ కలిసి మనకు ఆ స్టేజ్ కూడా కట్టించి మనకు డొనేట్ చేయడం జరిగింది. దాతలు స్టేజ్కి ఇచ్చినటువంటి దాతలు వీళ్ళందరూ కూడా వీళ్ళతో కృషి ఫలితాన్ని మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ స్టేజ్ ఉండడం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి అవసరమా, అంత అవసరం లేకుండా కదా. పాఠశాల అంటే అభిమానం ఉంది వాళ్ళు విద్యార్థులకు. మన ఖలీల్ వాళ్ళ మిత్రులు ఫోన్ చేసినారు, సార్ పచ్చర్ల గ్రామంలో నుంచి బస్సు సరిగా వస్తలేదు, ఒక 2-3 దాతలు సిద్ధంగా ఉన్నారు, బస్సు లేకున్నా పర్వాలేదు మేము ఆటోకి అరేంజ్ చేస్తామని. సరే సార్ చేయండి అని చెప్పినాం. సో సమస్యలు అనేటటువంటిది మీరు బాగా ఎందుకు అవసరం ఉంది, వాళ్ళు చేయాల్సినంత అవసరంగా ఉంది. అసలు వాళ్ళ పచ్చళ్ళ కాదు, వాళ్ళ పిల్లలు కాదు, అందరి పిల్లలకి ఇబ్బంది లేదు. వాళ్ళు ఎందుకు ఆలోచన చేస్తున్నారు, వాళ్ళు పిల్లలు విద్యార్థులు నష్టపోకూడదు, మన పాఠశాల అనే అభిమానం, మన పాఠశాలలో చదువుతున్నారనే ఒక అభిమానమే, కానీ వాళ్ళు వేరే పిల్లలు అనేటటువంటిది కాదు ఆలోచన చేయలేరు. వాస్తవంగా పచ్చర్ల నుంచి వచ్చే పిల్లలకు పచ్చర్లో ఉన్న గ్రామంలో ఎవరు ఆలోచన చేస్తారు, మీ పేరెంట్స్ చేస్తలేదు. అక్కడ కూడా యువకులు ఉండింటారు, మీ ఊళ్ళో కూడా యూత్ ఉండింటారు. ఇక్కడ కూడా వీళ్ళంతా కూడా యువకులు, యూత్ కమ్యూనిటీ వాళ్ళు, వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు, వీళ్ళు పడేటటువంటి తపన, వీళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టేటటువంటి మీ సమస్యలు, మీరు పోతుంటే నడుస్తుంటే వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి దాన్ని అల్పం చేసి టీవీలో వార్తల్లో వచ్చేటట్టు చేసి ఎన్నో రకాల పబ్లిసిటీ చేస్తున్నారు. ఇక్కడ సమస్య పెద్దగా ఉందని ఫోకస్ చేస్తున్నారు. ఎవరైనా మీ పచ్చళ్ళు చేసినారా, చేస్తే ఏంటి కారణం, వీళ్ళకి ఎందుకు పట్టింది అంటే వాళ్ళ అభిమానం. ఎక్కడ అభిమానం ఉంది, స్కూల్ మీద అభిమానం, ఇది స్కూల్లో చదువుతున్నారనే అభిమానం ఉంది, అంటే బాగా చదవాలనేటటువంటి అభిమానం. మీరు రాకపోతే చదవకపోతే వాళ్ళకి ఏం వచ్చేది లేకపోయింది, కానీ మీరందరూ కూడా బాగా చదవాలనేటటువంటి ఏదైతే బస్సు కూడా రెగ్యులర్గా వస్తుంది కాబట్టి మధ్యలో మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకున్నట్టున్నారు. కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే సభాముఖంగా కనీసం కూడా మనం ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా ఒక అవకాశం ఉంటే పిల్లలకు బస్సు ఒకరోజు వస్తుంది, ఒకరోజు రావడానికి మళ్ళీ నిన్న రాలేదు, వచ్చింది ఎప్పుడు వచ్చింది రాలేదు. నిన్న 9 గంటలప్పుడు నాకు ఆడ ఎదురైంది పచ్చర్లు అవుతాను, వచ్చేటప్పుడు ఎదురైంది నాకు పచ్చర్లు, రిటర్న్ వెళ్ళిపోయింది, రాలేదండి పచ్చే రాలేదు. ఈరోజు లేట్ వచ్చింది, నిన్న అంతా నడుచుకుంటూ వచ్చినారు పిల్లలు దాదాపు. ఈరోజు కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. సమస్యల మీద వీళ్ళంతా కూడా ఎప్పుడు పాఠశాల సమస్యల గురించి ఆ యూత్ కమిటీ వాళ్ళంతా కూడా మాంద్రెడ్డి సేవా మన ఊరు మన అభివృద్ధి అనేటటువంటి వాట్సాప్లో కూడా వీళ్ళు చాలా సమస్యలను పెట్టి మన గ్రామము పాఠశాల సమస్యలు ఇవన్నీ కూడా చాలా సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశంతో వీళ్ళంతా పోరాటం చేస్తూ అభినందించాలి. వీళ్ళందరినీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ నమస్కారం. మరియు పాఠశాల యొక్క నా గురించి అభివృద్ధి ఈ స్కూల్లోనే 6 ఏళ్ళు కూడా చదివాను. తర్వాత ఈ స్కూల్లో 8 సంవత్సరాల 11 రోజులు ఈ స్కూల్లో చనిపోయారు. వస్తున్న కొద్ది డేస్ వెళ్తున్నాయి, నాకు జాబ్ వచ్చింది. ఇదే స్కూల్లో వచ్చాను. నేను ఈసారి నా పెద్దన్నతో ఇంటిని చర్చించాను, నాన్నది వర్షానికి వస్తుంది కరెక్ట్ 2004 2004లో ఇక్కడే స్టార్ట్ చేసింది పిల్లలకు ఇలా ప్రోత్సాహాలు. ఈసారి కొంచెం ఎక్కువ శాతం ఇంతకుముందు గతంలో నేను ఇక్కడ నుంచి కొంకలకి వెళ్ళాను. తర్వాత మధ్యలో మా నాన్న వర్ధంతికి ఒకసారి కోచర్ వ్యాధితో బాధపడుతున్నాను, బేబీకి
ఈసారి ఇంకోటి ఏంటంటే బ్యాడ్ లక్, సెప్టెంబర్ వచ్చే టైంకి దసరా షెడ్యూల్ వచ్చి స్కూల్కి బంద్ అయిపోతుంది. అందుకు స్కూల్కి రావడానికి అవకాశం లేని సందర్భంలో వేరే కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఈసారి మాందోడికి వాళ్ళని ఫిక్స్ కావడం చాలా వరకు. ఇంకోటి నాకు తెలిసిన చాలామంది మిత్రులు ఇదే స్కూల్లో ప్రమోషన్ మీద రావడం కూడా నాకు ఎందుకో ఆ స్కూల్కి వెళ్దాం ఒకసారి, ఆ స్కూల్లో ఇవ్వాలి అని కొంచెం నేను ఈ ప్రోగ్రామ్ చేయడానికి శిష్యుడు మరియు తమ్ముడు ఖలీల్, సురేష్, తర్వాత మన ఎల్వి ఫౌండేషన్ తిమిరెడ్డి సార్ కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. అన్మిరెడ్డి సార్ కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. సుమారు ఒక నెల ప్రాసెస్ ఇది. ప్రామిస్గా చెప్తున్నా, నేను కొంత టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ కంటే ఎక్కువ రీచ్ అయినా నాకు పెద్ద బాగా అనిపించలేదు. ఒకనొక సందర్భంలో నా పరిస్థితి ఎలా ఉండేది అంటే, శాలరీ ఇన్ టైంలో రాకపోతే సేమ్ సెప్టెంబర్ 27వ తారీఖునే నేను చేయలేని పరిస్థితి, మా నాన్నగారి వరదలు. కానీ ఇప్పుడు దేవుని దయ వల్ల కొంచెం ఆర్థికంగా మంచిగా ఉండడంతో, ఉద్యోగరీత్యా కూడా ఒక మెట్టు ఎదగడంతో ఏంటి మన నిజం చెప్పాలంటే మేము చాలా వరకు తర్వాత మీకు చాలా సంవత్సరాలు చూసుకుంటాను. నేను ఇప్పుడు గద్వాల్లో పనిచేస్తున్నాను. అప్పుడప్పుడు ఎవరో నేను బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో ఒక పిల్లోడు వచ్చి ఎక్కించుకొని వెళ్తుంటాడు. సార్ నేను మాందోటిలో చదివినా సార్, మీరు వెళ్ళిపోయినారు సార్, వెళ్ళిపోయినాక వచ్చినారు సార్ అన్నోళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. అంటే ఈ సేవ చేయడం వల్ల ఒక రకమైన మంచి తృప్తి ఉంది నాకు. అందుకే ఎక్కువ రిస్క్ అయినా రిస్క్ అని ఏం అనుకోలేదు, ఈ స్కూల్లోనే చేయడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ప్రధాన కారణం ఏంటంటే హారూన్ రఫీ సార్ మళ్ళీ ఇదే స్కూల్కి హెడ్ మాస్టర్గా రావడం జరిగింది. సార్ అప్పుడు సార్ది ఏంటంటే ఫస్ట్ సార్ ఎస్జిటి నుంచి మళ్ళీ డిఎస్సి రాసి మళ్ళీ లాస్ట్ టీచర్గా ఇదే స్కూల్కి రావడం జరిగింది. తర్వాత ఒకసారి నాకు సార్కు మధ్యన చర్చ జరిగింది. అసలు మాకు ప్రమోషన్స్ ఇస్తారంట, దూరం చేస్తే ఇబ్బంది అనడం జరిగింది. సార్ చాలా వరకు చాలా సున్నిత మనసు, సార్ మంచి హెవీ టాలెంటెడ్ సార్, మంచి సలహాలు సూచనలు కూడా ఇస్తుంటారు. సార్ యొక్క మంచితనం మళ్ళీ సార్కు ఇదే స్కూల్ తీసుకురావడం జరిగింది. నాకు తెలిసి సార్ ఇంకా ఇదే స్కూల్లో రిటైర్డ్ అయితే చాలా బెటర్ అని అనుకుంటున్నాను నేను. ఇదే స్కూల్ రిటైర్డ్ అవ్వండి ముఖ్యంగా వచ్చేసి ఈ స్కూల్ గురించి ఇక్కడ చెప్పాలి అంటే ఇది ఒక మంచి ఊరు, ఈ అట్మాస్ఫియర్, ఇక్కడ పనిచేసిపోయినటువంటి టీచర్స్ కానీ చాలా వరకు ఈ ఏరియాని ఇప్పటికీ మర్చిపోలేదు. ఎవరైనా అడుగుతూ ఉంటారు బాగుందా. ఆర్మీలో ఉన్నారు. ఆర్మీ అంటే తెలుసా, దేశ బార్డర్లో ఉంటారు. ఒక 5 మంది ఉన్నారు. ఒక 2 సిఏలు అయినారు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు. సిఏలు అంటే తెలుసు కదా, ఇక్కడ 2 సిఏలు అయినారు. లేదు లేదన్నా ఒక 12 మంది ఈ స్కూల్లో చదివిన వాళ్ళు పోలీసులు అయినారు. కాబట్టి ఇంత గొప్ప స్కూల్లో చదువుతున్నారు కాబట్టి మీరు కూడా మీకంటూ ఒక గోల్ ఏర్పాటు చేసుకోండి. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు మంచి స్థాయిలో తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఇప్పుడంటే కొంచెం మనకు కమ్యూనికేషన్స్ అనేటివి పెరిగినాయి. గతంలో ఆదివారం వస్తే పిల్లలు ఇంత పెద్ద లిస్ట్ రాసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సార్ నాకు ఈ గైడ్ తీసుకురండి, ఆ గైడ్ తీసుకురండి. అప్పుడు పిల్లలకు ఆ సేవ చేయడం వల్ల ఇప్పటికీ కొద్దిమంది సార్ ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ లేనప్పుడు మీరు ఆ బుక్స్ తీసుకొచ్చేవాళ్ళు, చాలా మంచిగా అయింది సార్ అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు చిన్నపిల్లలు కాబట్టి కల్మషం లేకుండా మీ దగ్గర ఏదైతే ఉందో సార్ చెప్పినట్టు స్నేహభావంతో మెలగండి. తర్వాత మంచిగా ఉండండి, మంచిగా చదువుకోండి, పోటీతత్వాన్ని పెంచుకోండి. ఎక్కడ పెంచుకోవాలంటే సార్ చెప్పినట్టు డ్రెస్ అది కాదు, నాకు ఎక్కువ మార్కులు రావాలి,
అప్పుడు సార్ ఇంట్రడక్షన్లో సార్ చెప్పినట్టు ఈ స్కూల్కి నేను కూడా విన్నాను, ఆగస్టు 15వ తారీఖు మన స్కూల్కి ఎవరో డొనేట్ చేశారని. మీరు చదవడానికి మీరు మంచి అవకాశాలు ఉన్నాయి, మంచిగా చదవండి. ఇంకోటి మేము చదువుకునేటప్పుడు మీకు నవ్వొస్తుందేమో, నాకు ఇంత రూమ్ ఉంది కదా, రూమ్ మధ్యన ఒక పరదా కట్టేవాళ్ళు. పరదా కట్టి యువతలో ఒక క్లాసు, అవతల ఒక క్లాస్ జరిగేది. అవతల సార్ గట్టిగా మాట్లాడితే ఇతర సార్ కొంచెం మెల్లగా సార్ అనేవాళ్ళు. యువతల సార్ గట్టిగా చెప్తే అవతల సార్ కొంచెం మెల్లగా సార్ అనేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము చదువుకున్నాము. అంత మంచి పాఠశాల కాబట్టి ఇప్పటికీ మేము పాఠశాలను మర్చిపోలేదు. అందుకే అందరి సహకారంతో ఒక 10-12 క్లాసులుగా ఒక సభా వేదిక కూడా కట్టించాము. మీరు కూడా రేపు భవిష్యత్తులో బాగా చదివినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి అంటే విదేశాలకు కూడా వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. మీరు బాగా చదివితే విదేశాలకు వెళ్ళిన, పుట్టిన ఊరిని మర్చిపోవద్దండి, చదివిన పాఠశాలను మర్చిపోవద్దండి. అందరూ నేను చేసిన ఈ సేవను కొంచెం మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని భవిష్యత్తులో కూడా మీకు ఏదైనా చేసే అవకాశం వస్తే ₹1 5 పైసల భాగమని మీరు చేసే ప్రయత్నం తప్పకుండా చేయండి. ఈరోజు నాకు తదుపరి కార్యక్రమంలో భాగంగా సలీం గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించుకొని అభిప్రాయాలు చెప్పాల్సిందే కోరుతున్నాను. అప్పటి నుంచి ఆ స్కూల్ అనేది బంద్ అవ్వండి మాకు అట్లా స్కూల్ నిన్నే స్కూల్ ఉండేది. ఇప్పుడు వాళ్ళని తెలిసి ఉంటుంది ఎన్ని అయినా మర్చిపోకుండా సార్ ఇది చేస్తున్నాడంటే తండ్రి లేనప్పుడు తండ్రి బాగా విలువ తెలుస్తుంది, ఉన్నప్పుడు తెలియదు. అదే స్కూల్ రాకపోతాడు, చేస్తాడు, మా నాన్న చేస్తాడు, అది చేస్తాడు, ఇది ఉంటుంది వాళ్ళ ఫాదర్ విలువ తెలియదు. విలువ తెలిసింది చదువుకుంటా అంటే చదవదు. ఇలాంటి కొత్త బహుమతులు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆయన జీవితం చాలా వస్తున్నాయి, అవి చెప్పుకుంటే కొంచెం చాలా టైం పడుతుంది. మీకు అందరికీ కొత్త బహుమతులు సారు వాళ్ళ ఈరోజు వర్ధంతి జయంతి ఈరోజు కాబట్టి ఆయన ఇంకా ఇదే విధంగా ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అదేవిధంగా కోరుకోవాలని మనం చేస్తున్నాం. ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగుంది. ఈరోజు ఇక్కడ మనం ఎన్ని సమావేశం అంటే చెప్పిన ఇందాకనే మా గురువు గారు, మా బాబాయ్ అస్లాం సార్ వాళ్ళ నాన్న మా తాత గారి వర్ధంతి సందర్భంగా మీకు ప్రోత్సాహకంగా కొన్ని బహుమతులు ఇవ్వాలని వచ్చిండ్రు. ఇదొక్కటే కాదు, చాలా కష్టంగా కార్యక్రమాలు చేస్తున్నారు సార్.
శాంతినగర్ సేవా సమితి అని ఒక సేవా సమితి ఉంటుంది. అక్కడ ఊర్లో పట్టణాల్లో ఎవరైనా పేదవాళ్ళు కానీ లేదంటే వృద్ధులు పని చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు ఇస్తుంటారు. తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి ఏదైనా బట్టలు అట్లాంటివి వితరణ చేస్తారు. ఇవే పండుగలప్పుడు కానీ కొన్ని చాలా దారుణంగా ఉంటుంది పట్టణాలలో. పల్లెటూరులో కంటే పిహెచ్సి ఆరోగ్య కేంద్రాలు కానీ హాస్పిటల్స్లో కానీ చేస్తుంది. చాలా సేవ కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే సేవ చేసే గుణం అందరికీ ఉండదురా. సార్ కంటే కోటీశ్వరులు లక్షాధికారులు చాలా మంది ఉంటారు, మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. మనకంటే ఎక్కువ ధనవంతులు కూడా ఉండవచ్చు, కానీ ఇవ్వగలిగే హృదయం, ధ్యానం చేసే హృదయం అందరికీ ఉండదు. అటువంటి వ్యక్తి ఇదే పాఠశాల విద్యార్థి ఉండి ఇక్కడే పనిచేసి మన చుట్టూ మనకి ఈ రోజున సాయం చేయడానికి వచ్చినందుకు అటువంటి వ్యక్తి మనం కలిగి ఉన్నది నిజంగా మనం అదృష్టం. సార్ దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సరే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తుండండి. మీ సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం you